డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషన్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, మనం ప్రీవియస్ వీడియోలో ఫాదర్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి చూసుకుంటే మదర్స్ కూడా, తల్లులు కూడా, అది కూడా మనకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో విసిగిపోయి ఇక ఎటు తోచని పరిస్థితిలో వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. కొంతమంది ఇంకా కొన్ని కారణాలు కూడా చాలానే ఉన్నాయి, మనకు అక్రమ సంబంధాలు అంటాం. అలాంటి కారణాలతో కూడా పిల్లల్ని చంపేస్తున్నారు కొంతమంది తల్లులు. మరి అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లల్ని ఎలా మేడం, ఆ మైండ్ సెట్ ఎందుకు వాళ్ళకి వస్తుంది తల్లులకి? అట్లా వాళ్ళని ఎట్లా చంపడం కూడా మళ్ళీ మామూలుగా కాదు, కిరాతకంగా చంపే తల్లులు చూస్తున్నాం మనం న్యూస్లో కూడా. అంటే తల్లులు మైండ్ సెట్ ఎందుకు అలా అయిపోతుంది? అంటే ప్రాబ్లమ్స్ వల్లేనా, ఇంకా వేరియేషన్స్ ఏమన్నా ఉంటాయా? వీటి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల పిల్లల్ని చంపే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా సైకోయిజం ఉంటుంది. వాళ్ళకి విచ్చలవిడి కోరికలు ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ కోరికలు అనంతం అనమాట. ఒకటి కాదు, రెండు కాదు. డబ్బే కానీ, చీరలే కానీ, నగలే కానీ, మగవాళ్లే కానీ, సినిమాలు చూడటమే కానీ, షాపింగ్లు చేయటమే కానీ విచ్చలవిడిగా ఉంటారు. వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ కానీ, మాటలు కానీ మనకు అర్థమైపోతాయి. అలాంటి లేడీస్తో మనం స్నేహం చేయకూడదండి. మనకు తెలిసిపోతుంది. ఒక సంసారపక్షంగా ఉండరు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే అదొక కేటగిరీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో సమస్యలు, పాపం అమ్మాయిలు, ఇది కూడా ఎక్కువగానండి ఇలాంటి కేసులు లోయర్ మిడిల్ క్లాస్లోనే జరుగుతున్నాయి. అది తర్వాత మిడిల్ క్లాస్లో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఎలాగోలా అమ్మాయి పెళ్ళి అయింది, పంపించేద్దాం, పెళ్లి చేస్తే చాలని పెళ్లి చేసి పంపిస్తారు. ఇప్పుడు ఆ కేటగిరీ మనుషులకు వచ్చేసి ఏంటంటే పెద్దగా ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏమి ఉండదు. ఏ రోజు ఆ రోజు సంపాదన అయి ఉండొచ్చు, లేకపోతే నెలకి వచ్చేది కూడా చాలా తక్కువ అయి ఉండొచ్చు. దాంట్లోనే గట్టిన అవ్వాలి. భర్తకి హ్యాబిట్స్ ఎట్లానో ఉంటాయి, ఉండకుండా అయితే ఉంటాయి. దాంతోపాటు వాళ్ళకి అమ్మాయిల హ్యాబిట్స్ కూడా ఉంటాయి. సంపాదించే కాస్త డబ్బుతోటి సిగరెట్లు తాగడమే కాకుండా, తినడమే కాకుండా అలా తిరగడాలు కూడా ఉంటాయి. ఇంటికి ఏమి ఇస్తాడు? ఇల్లు జరగదు, ఇల్లు నడవదు. లేకపోతే సడన్గా భర్తకి ఏదన్నా అవ్వచ్చు. నిన్న మొన్న ఒక కేసు విన్నాం మనం. భర్తకి 2 కాళ్ళు పోయాయి కాబట్టి ఆమె నిరాధారమైంది సడన్గా. మంచి జాబ్ చేసేవాడు, మంచి శాలరీ, ఇప్పుడు 2 పిల్లలు, తను ఎలా బతకాలి? గుండె ధైర్యం ఉన్న మనిషి కాస్త అయితే బయటకు వచ్చి ఏదన్నా ఒక చేయాలనే ఆలోచన, ఒక దారి వెతుక్కుంటుంది. లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు? చనిపోవడానికి ట్రై చేస్తారు, పిల్లల్ని చంపేయడం. లేదు, వాళ్ళు మళ్ళీ ఏదో వ్యభిచారానికి అలవాటు పడి డబ్బు సంపాదించాలి, ఇల్లు నడవాలి. ఎలా? ఆమెకి తెలిసింది మార్గాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు తనకు ఉన్న పళంగా ఏం ఉద్యోగం ఇచ్చేస్తారు? తను ఏం చదివి ఉంటుంది? చదివిన చదువుని బట్టి, క్వాలిఫికేషన్ని బట్టి, స్కిల్స్ని బట్టి కదా జాబు. అవన్నీ ఉన్నాయో లేదో. ఒక 10th ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి ఏం ఉద్యోగాలు వస్తాయి? రావు. చాలా టైం కూడా పడుతుంది. ఈ లోపల ఎలా బతకాలి? కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఇంట్లో అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఇన్లాస్ కానీ, పేరెంట్స్ కానీ వాళ్ళకి ఒక హెల్ప్ లేకపోవచ్చు, ఎవరు లేని వాళ్ళు అయి ఉండొచ్చు. ఎలాగా అగమ్య గోచరం. అప్పటి వరకు తల్లిదండ్రుల చాటున, భర్త చాటున ఉన్న ఆడమనిషి సడన్గా బయటకు వచ్చి బతకడం చేతక ధైర్యం ఉండదు, అసలు తెలీదు, దారి తెన్ను తెలీదు. అలాంటప్పుడు కూడా పిల్లల్ని తోసేసి వాళ్ళు కూడా ఏదైనా చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకో భర్త హింస పెడుతున్నాడు, రోజు కొడుతున్నాడు, ఇంటికి డబ్బులు ఇవ్వటం లేదు, ఇల్లు నడవట్లేదు, నేను ఎలాగా పెట్టకపోతే కొడుతున్నాడు, డబ్బులు ఇవ్వడు, టైంకి వంట చేసి రోజు భోజనం పెట్టకపోతే కొడతాడు, పిల్లలకి కూడా ఏం పెట్టలేదు, పిల్లల్ని స్కూల్కి పంపించే సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ఈ సిచ్యువేషన్స్ నుంచి ఏం చేయాలి? వీటితో నేను వేగలేను. తల్లిదండ్రులు కూడా వాళ్ళు సహాయం చేసే స్థితిలో ఉండరు. ఇన్లాస్ అయితే ఏం చెప్తారంటే ఆటోమేటిక్గా సర్దుకుపోమ్మా అని మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారు, లేకపోతే మగాడు అలాగే ఉంటాడు అనేవాళ్ళు ఉన్నారు. ఇన్లాస్కి చెప్పుకునే పరిస్థితి దాదాపుగా అటువంటి వాళ్ళల్లో ఉండదు. సో ఎవరికి చెప్పుకోలేక ఆ సున్నిత మనస్కురాలు అయితే కనుక ఈ పనులు చేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మెల్లగా వచ్చేయటమే బయటికి. వచ్చేసి తను మంచిగా స్టాండ్ అయ్యి కాళ్ళ మీద నిలబడి పిల్లల్ని మంచిగా ఎలాగోలా పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే నువ్వు జన్మనిచ్చిన జీవులు అమ్మ 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 అని నీ చుట్టూ తిరుగుతారు. మనం విన్న ఈ కేసు 3 సంవత్సరాల బేబీ, 1 ఇయర్ బేబీ అని మనం విన్నాం. అంటే 3 సంవత్సరాలు అంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు పాలు తాగే వయసు. 1 ఇయర్ బేబీ అంటే ఇంకా తల్లి పాలు తప్పితే ఇంకేం ఉండదు ఫీడింగ్. మరి ఆ బిడ్డలు అమ్మ అమ్మ నీ చుట్టూ తిరుగుతున్నారే, నీకు అసలు మనసు ఎలా వచ్చింది? నువ్వు జన్మనిచ్చిన జీవి కదా వాళ్ళు. భర్త సంగతి పక్కన పెట్టు, నువ్వు మోసావు, కష్టం నీది, మరి నువ్వు పెంచావు, ఆ మమకారం నీది, ఆ బంధం నీది, నీదే బంధం. అలాంటప్పుడు నువ్వు ఎలాగా పిల్లల్ని చూసుకోవాలి? వచ్చేయి, బయటకు వచ్చేసి చక్కగా
ఏదన్నా చిన్నది చూసుకో. నీకు ఆ మాత్రం సపోర్టు, హెల్ప్ చేయకుండా ఎవ్వరు ఉండరు సొసైటీలో. ఒక ఫ్రెండ్స్ అన్నా చేయొచ్చు, దూరపు చుట్టాలు చేయొచ్చు, లేదా ఒక మాట సాయం చేయగలిగిన వాళ్ళన్నా ఉంటారు. ఏ చిన్న సహాయం నీకు దొరికినా, లేదంటే ఇవాళ రేపు మీడియాలున్నాయి. మీడియాకి తెలియజేసినా కూడా ఏదో ఒక విధంగా హెల్ప్ దొరుకుతుంది. ప్రస్తుతానికి నువ్వు ఆ గండం గట్టెక్కడానికి ఇటువంటి హెల్ప్స్ ఏవైనా తీసుకోవచ్చు. తర్వాత నీకు మనోధైర్యం పెరుగుతుంది. నువ్వు కూడా నిలబడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడేమి పిల్లల్ని చక్కగా పెంచుకోవచ్చు. అధైర్యపడిపోయి ఇవి ఎలా పెంచాలి అని అనుకుంటే మాత్రం కష్టమవుతుంది జీవితం. వాడెటు చూడ్డు. నువ్వు ఇలా వెళ్ళిపోతే వాడు బాధ కూడా పడడు. పడడు. మహా అయితే ఒకసారి 2 సార్లు అడుగుతాడు, వాడు పోతాడు. నీకు ఇంకా హాయి కదా, నీ జీవితం నువ్వు బ్రతుకు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇంకా తర్వాత సంగతి. అది పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకోవాలా వద్దా. 2 పిల్లల్ని పెట్టుకుని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వాడేం శుద్ధుడు కాదు. వాడు చూస్తాడా? ఏదో ఒక జీవితానికి నువ్వే ఒక మార్గం వెతుక్కొని ఒక ఏమంటారు సాక్రిఫైస్ చేయాలి. మరి అటువంటి జీవితాలు కొన్ని ఉంటాయి. పిల్లల కోసం వేరే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాంటిది ఏదన్నా ఉంటే వేరేగా ఏదైనా చూసుకోవచ్చు, కానీ పెళ్ళి మాత్రం చేసుకోవద్దని నేను చెప్తాను. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా శుభ్రంగా నాశనం అవుతుంది. పిల్లలది ఇంకా చెప్పకు. అప్పుడు వాడే చంపేయచ్చు, లేకపోతే నీ మైండ్ మారిపోయి వాడితో చేరి వీళ్ళని చంపేయచ్చు అడ్డం వచ్చారు అని. కాబట్టి పెళ్లి చేసుకోవద్దు. కావాలంటే వేరే మార్గం చూసుకోండి. ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోమని నేనైతే అమ్మాయిలకి చెప్తాను. ఇలా చనిపోవడం, చంపేయడం ఏమిటండి వరకు ఇప్పుడు కేసు అవుతుంది కదా అమ్మాయికి. ఒకటి ఆత్మహత్య, రెండోది హత్య. రెండిటి మీద అమ్మాయికి కేసులు అవుతాయి. అంటే అది క్షణికావేశంలో చేస్తున్నారు అలా అంటారా మేడం? క్షణికావేశం అంటే ఇంకా ఆమెకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అగమ్య గోచరం, చీకటి. ఆమెకి అసలు ఏం తెలియదు. ఇంకా నాకు వేరే దారిలో ఇదే శరణ్యం. ఇంకా అర్థం కాదు. ఆ ధోరణి కనుక మైండ్లోకి వస్తే ఏమీ అర్థం కాదు. ఇంకా ఎన్నిసార్లు వెనక్కి వచ్చి ఆలోచించాలన్నా మైండ్ ముందుకే తీసుకెళ్తుంది. ఆత్మహత్య చేసుకోవాలి అన్నప్పుడు ఆమె కూడా చేసుకోవాలని అనుకుంది కదా. చేసుకునే ముందు పిల్లలు వాళ్ళేమైపోతారో అనే బెంగతోటి, భయంతో, దిగులతోటి ముందు పిల్లల్ని చంపేద్దామని ఆ పని చేసింది. అంటే ఆవిడకి అంత నాలెడ్జ్ లేదు. అలా సంపులో తాడుగట్టి దింపినంత మాత్రాన పిల్లలు చనిపోతారా తెలీదు. ఏదో ప్రయత్నించింది. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటో కూడా మనకు తెలియదు. ఉన్నారో పోయారో కూడా తెలియదు న్యూస్. మరి ఆమె జీవితం పోతుంది. అంటే 2 ఆత్మహత్యా ప్రయత్నం, హత్యా ప్రయత్నం 2 నేరాలే. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద కేసు అవ్వకుండా ఉంటుందా? మరి అందులోంచి బయటకు రాగలదా? వచ్చినా మళ్ళీ ఆ జీవితం ఎలా ఉంటుంది? ఇదంతా ముందు ఆలోచించాలి. ఆలోచించి ఇప్పుడు అంతా కూడా తెలుస్తుందండి. ఏది తెలియకుండా లేదు. అన్ని నాలెడ్జ్ దొరుకుతున్నాయి బయట. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ముందు ఆలోచించాలి. ఆలోచించి తొందరపడకుండా పగలపూట నిర్ణయాలు తీసుకోవాలి. రాత్రిపూట కాదు, పగలపూట నిర్ణయాలు తీసుకోవాలి. మూడు బాగున్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంతో, భయంతో, చేతకాంతనంతో అలా ఏడుస్తూనో మన బాధ ఇంకొకళ్ళకి చెప్పుకుంటూ ఉంటే కూడా మన నిర్ణయాలు లోపల జరిగిపోతుంటాయి. అలా కూడా చేయకూడదు. ఏదైనా నీకు సలహా కావాలంటే చెప్పు, అంతేగాని నువ్వు లోపల ఎలా అయిపోతూ నువ్వు వాళ్ళకి చెప్పుకొని నీ బాధ చెప్పుకొని సింపతి కోసం చెప్పొద్దు. సింపతి ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేయరు. మనకేదైనా మనకు దారి చూపించేవాళ్ళు కానీ ఒక సహాయం చేసేవాళ్ళు కానీ ఉంటే నువ్వు చెప్పు. లేకపోతే నువ్వే ఒక మార్గం ఏర్పాటు చేసుకో. పెద్దవాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు, సలహా అడుగు. నాకు ఆత్మహత్య శరణ్యంగా ఉంది, నా బ్రతుకు ఏంటి, మీరు ఏమన్నా సలహా చెప్పండి. ఎంతమందో ఉన్నారండి, అడగచ్చు. ఆ గండాన్ని అలా దాటుకోవచ్చు, తర్వాత స్టాండ్ అవ్వచ్చు. అంటే ఇలా ఇప్పుడు వీళ్ళు ఏమైపోతారో అని వాళ్ళని కూడా చంపేసి తల్లి ఉన్నారు, కొంతమందిని అడ్డు వస్తున్నారని కూడా చంపేవాళ్ళు. అదే చెప్పాను ఇందాక, అక్రమ సంబంధాల వల్ల అడ్డం వచ్చేస్తారు వాళ్ళకి. అడ్డం వచ్చేసి అలా కూడా చంపేస్తారు. కన్న బిడ్డలే ఇప్పుడు ఎన్నో చేసి చూసాం కదా అవి. కన్న బిడ్డల్ని, చిన్న పిల్లలని లేదు, 10 ఏళ్ల పిల్లలని లేదు, చంపేస్తున్నారు అంతే. వాడితో వెళ్ళిపోవాలి. అదే ఆ కేటగిరీ లేడీస్ వేరే. ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఒక సైకోయిజం, ఒక సాడిస్ట్ మెంటాలిటీ, ఒక పైశాచిక, రకరకాలుగా ఉంటారు వాళ్ళు. ఒక అంటే స్త్రీ రూపంలో ఉన్న ఒక రౌడీలు అనుకోండి, ఇంకా విలన్స్ అనుకోండి, ఏమైనా వాళ్ళ మెంటాలిటీస్ చాలా క్రూయల్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు వాళ్ళ కోరిక ప్రధానం, ఏమి అడ్డం రావు. వచ్చి భర్త తిడతాడు, కొడతాడు, కేసులు అవుతాయి, అసలు ఆలోచించరు. ఎటు కేసు అవుతుంది, అసలు అంత దూరం ఆలోచించరు. ఆ బుర్రలు పనిచేయవు, ముందు వాళ్ళకి తీరాలంతే. తల్లి అంటే మరి అమ్మ అంటే ఆ పదమే చాలా స్వీట్ అంటారు. అవును. మరి ఇలాంటి ఆకృత్యాలకి దిగజారుతున్నారు, చంపేస్తున్నారు, కొంతమంది అడ్డొస్తున్నారని కూడా చంపేస్తున్నారు పిల్లల్ని. అంటే ఫైనల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఏం చెప్తారు మీరు? పరిస్థితుల్ని మనము అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కష్టం వచ్చింది, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. లేదు ఇప్పుడు ఇది దొరకట్లేదు,
యాక్సెప్ట్ చెయ్యి. లేదు మనకు కావాల్సింది లేదు, అదే దొరుకుతుంది, నువ్వు అడాప్ట్ చేసుకో దాన్ని. అదే దొరుకుతుంది, యాక్సెప్ట్ చెయ్యి, నువ్వు అదే తీసుకో, దాంతోనే గడపాలి అనే అభిప్రాయాలు, భావాలు ఉంటే ఇలాంటివి జరగవు. అసలు ఇప్పుడు ఏంటంటే దొరకని దానికోసం పరిగెట్టడం, మరి ఉన్న పరిస్థితుల్ని యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకోగలగటం, ఇవి లేవు అసలు. ఇప్పుడు అనుకున్నది అయిపోవాలి ఏదో ఒక దారిలో, ఏదో ఒక వేలో. అంతే. ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అలా మారతారే తప్ప మాతృత్వం లేకుండా ఉండదు. ఇప్పుడు ఈ అమ్మాయి పిల్లల్ని అందులో ముంచేసింది అంటే, ఆమె తల్లి ప్రేమ ఉండబట్టే పిల్లలు బాధపడతారు అని చెప్పి ఆమె ఆ పని చేసింది. ఆ టైంలో కూడా. ఎందుకంటే తను కూడా చనిపోవాలనుకుంది. తర్వాత పిల్లలు ఏమవుతారు వదిలేస్తే? వాళ్ళని ఎవరు చూస్తారు? ఇప్పుడు మానవ మృగాలని మనం చెప్పుకుంటున్నాం, తిరుగుతున్నారు. 5 నెలల పాపను కూడా డిస్టర్బ్ చేసిన వాడిని మనం వింటున్నాము. మరి ఈ పాప పరిస్థితి ఏంటి రేపు? ఈ భయంతో ఆవిడ ఏం చేసిందంటే, అమ్మో నా బిడ్డలు బాధపడకూడదు, బతికితే బాగా చూసుకోవాలి, లేకపోతే వాళ్ళని చంపేయాలి. అయితే దీనికన్నా ముందు ఎవరిని మనం పెళ్లి చేసుకుంటున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, మన జీవితం మన మన ఆర్థిక స్తోమత ఎలా ఉండబోతుంది, భర్త అలవాట్లేంటి, అతని మనస్తత్వం ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ, ఇవన్నీ గుర్తుపెట్టుకుని కూడా మనం పిల్లల్ని కనాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి కుదరవండి. గొర్రెలాగా తలకాయ ఉంచి పెళ్లి చేసుకోవాల్సిందే. వెళ్ళంగానే పిల్లల్ని కనేయాల్సింది. వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ ప్లానింగ్స్ చేయరు, కంట్రోల్ చేసుకోరు. మొదటి నెలలోనే కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు. అది జరిగిపోతాయి అవన్నీ. ఏమి చేయలేదు, చేయి దాటిపోతున్న పరిస్థితులే నిత్యం కూడా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి మనం ఏం చేయలేం. తెలివిగా ఎప్పటికప్పుడు తెలివిగా బ్రతకటం, ఉపాయంగా బ్రతకటమే. కొన్ని పరిస్థితులకు తల వంచాలి. ఆ పరిస్థితులు దాటిన తర్వాత మళ్ళీ మనం ఏంటో చూపించగలగాలి. అంటే అబలా సబల, అవసరమైనప్పుడు సబల్లాగా ఉండాలి, ఇలా అవసరమైనప్పుడు మనము అబల్లాగా ఉండాలి. 2 రకాలుగా అనమాట. అంటే అక్కడ తగ్గాలి. అది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం తెలివిగా పైకి లేచి ట్రై చేయాలి. మళ్ళీ ఇంకో మార్గంలో, మంచి మార్గంలో కానీ, ఆ సమస్య నుంచి గట్టెక్కటం కానీ, ఉన్నదానికంటే బెటర్గా ఉండటానికి కానీ మనం ఇన్నర్గా మనం ప్లాన్లు వేసుకుంటూ ఉండాలి. మరి ఫుల్గా తాగొచ్చి కొడుతున్నాడు, మరి కాసేపు తల ఉంచుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి కొంచెం. మనం ఆలోచించాలి ఏదైనా పని చేసే ముందు, కొంచెం మైండ్ పరిస్థితుల్ని మనము కొన్ని పరిస్థితుల్ని అడాప్ట్ చేసుకోవాలి, కొన్ని పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.